అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే బ్రహ్మ రాసిన రాతనే తలరాత అంటుంటారు. తలరాతలో ఏదైతే రాశారో అదే జరుగుతుంది మన జీవితం అంతా, పుట్టిన దగ్గర నుంచి మరణించే సమయం వరకు అని చెప్పి అంటుంటారు. మరి మధ్య మధ్యలో రకరకాల పూజలు చేస్తుంటాము, రకరకాల హోమాలు చేస్తుంటాము, ఎన్నో రకమైన మంచి పనులు చేస్తుంటాము, దానాలు చేస్తుంటాము. ఎందుకు అనంటే మనం అనుభవిస్తున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందడం కోసం అంటాం. మరి ఒకసారి బ్రహ్మ తలరాత రాసేస్తే ఇవన్నీ చేయడం వల్ల వాటి నుంచి మనం ఎలా బయటపడతాము? నిజంగా ఈ తలరాత ఉందా? దీన్ని నమ్మొచ్చు అంటారా? మంచి ప్రశ్న, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. జాగ్రత్తగా వినండి. ఒక ప్రోగ్రామ్ మీరు కంప్యూటర్లో రాశారు, దాని రిజల్ట్ ఏంటి అన్నది మీకు తెలుసు. మధ్యలో ప్రోగ్రాములు ఏదైనా కోడ్ ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? నిజానికి ఒక చిన్న ఒక కామా పెట్టడం మర్చిపోతే ఒక 100 ఎర్రర్లు చూపెడుతుంది. ఆ కామా తీసేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ కామా అన్నది ఏంటంటే కష్ట సుఖాలు అని అర్థం చేసుకోవాలి. మనకి మన జీవితంలో ఎక్కడ కష్టం ఉంది, మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్న ఒక్క పాయింట్ తెలుసుకుంటే జీవితంలో మనిషి అసలు వాడికి అసలు కరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. అసలు ఈ జన్మ ఎక్కడి నుండి వచ్చింది, ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? భగవంతుడి సృష్టి. భగవంతుడు ఎందుకు సృష్టి చేశాడు? మనిషి ఒక్కడనే సృష్టి చేయలేదు కదా. 84 కోట్ల జీవరాశుల్లో మీరు ఒక స్త్రీగా ఇవాళ జన్మించారు. అవునండి. ఈ జన్మ రావడానికి పూర్వం సృష్టి ఉంది, మీ జన్మ అయిపోయిన తర్వాత కూడా సృష్టి ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? ఒక ఆత్మ, ఇది ఆత్మ తాలూకు విషయాల గురించి చెప్పినప్పుడు, ఒక మీరు మనం వేసుకునేటువంటి వస్త్రాలని మనం ఎలా అయితే పాత మాలిన్య వస్త్రాలని వదిలిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తామో, అలాగే ఆత్మ ఏం చేస్తుంది? ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతుంది. అంటే ఎంతవరకు వెళుతుంది? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే అని చెప్పి ఆయన పాడతారు శంకరాచార్యులు. మళ్ళా మళ్ళా పుడుతూ ఉండడం, మళ్ళా మళ్ళా మరణిస్తూ ఉండడం. ఈ చక్రం నుండి మనుషులు ఎలా తప్పించుకుంటారు అంటే ఇదంతా ఎలా ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది. ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాని విలిఖ్యంతే గర్భస్థ్యైవ దేహిన. ఆయుర్దాయం అంటే ఈ జీవి ఎంతకాలం బతకాలి, కర్మ ఏ పని చేసుకు బతకాలి, రాళ్ళు కొట్టుకు బతకాలా, లేకపోతే ఒక కంపెనీకి సీఈఓగా ఉండాలా, లేకపోతే ఇంకో పని చేయాలా. విత్తంచ వీడు ఎంత డబ్బు సంపాదించాలి, విద్య వీడు ఏం చదువుకోవాలి, నిధనమేవచ్చ వీడి దగ్గర ఏం ఉండాలి, ద్రవ్యాలు ఏముండాలి, వీడు ఏం భోగాలు అనుభవించాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇది ఫిక్స్ అయిపోతుంది అంటే ఒక ప్రోగ్రామ్ రాసేసి మీరు గర్భంలో ఉన్నప్పుడే పెట్టేస్తాడు భగవంతుడు. నిజానికి చేయాలి అంటే, ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఎంతో రీసెర్చ్, అంటే బహుశా ఇది ఎవరు మీకు చెప్పుండ్రేమోను. నేనేం చేశాను అంటే, ఒక స్త్రీ గర్భధారణ సమయం నుండి 9వ నెల వరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు కొంతమందికి అంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అసలు ఒకళ్ళకి గర్భమే రావట్లా, ఒకళ్ళకి అసలు గర్భధారణ జరిగినప్పుడే అబార్షన్ అవుతుంది, 3వ నెల అబార్షన్ అవుతుంది, 6వ నెల అబార్షన్ అవుతుంది, 8వ నెలలో ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు, 7వ నెలలో పుడుతున్నారు. ఏమిటి కారణం? జాతకంలో సమస్యలు లేవు. ఏంటి అంటే ప్రథమ నెల గర్భానికి శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు, 2వ నెల గర్భానికి దేవగురు అయినట్టు కుజుడు, 1వ నెలకి శుక్రుడు, 2వ నెలకి కుజుడు, 3వ నెలకి బృహస్పతి, 4వ నెలకి బుధుడు. ఇలా ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తూ వస్తుంది గర్భం మీద. ఎవరికైతే ఆయా గ్రహాలు బలహీనంగా ఉన్నాయో, ఉదాహరణకు ఒక ఆమెకి కుజుడు బలహీనం, సర్పదోషము, సర్పశాపము, కాలసర్పదోషాలు అంటారు, వారికి ఈ కుజ సంబంధమైన దోషాలు ఉన్న వాళ్ళకి 2వ నెలలో అబార్షన్ అవుతాం. అంటే ఇవన్నీ సిస్టమేటిక్ గా రన్ అవుతున్నాయి. ఇలా రన్ చేసేవాళ్ళు ఎవరు? భగవంతుడు. అలా అని ప్రత్యేకించి మీకే రన్ చేస్తూ కూర్చోడు, ఓ ప్రోగ్రామ్ రాసి పడేస్తాడు. ఆ ప్రోగ్రామే బ్రహ్మ రాసినటువంటి రాత అంటారు. దీన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా అంటే? ఉంటుంది. ఎలా? మనం చేసేటువంటి కర్మలు నిష్కామంగా చేయమన్నాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, లేకపోతే రమణ మహర్షి లాంటి వాళ్ళు, శేషేంద్ర శర్మ లాంటి వాళ్ళు, అదే మన రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన ఉన్నాడు అని కనిపెట్టినటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళ కర్మల్ని బట్టి
వాళ్ళ తపస్సమాధిని పొంది వాళ్ళ కర్మల్ని మార్చుకుని నిష్కామంగా కర్మలు చేయడమో లేకపోతే సిద్ధి పొందడమో లేదా ఆ సాధన చేయడమో ఇవన్నీ ఉంటాయి. మీరు ఉదాహరణకి ఇదే శ్రీ గురు చరిత్రలో ఒక ఆయన కథ ఉంటుంది. ఒక శిష్యుణ్ణి వెంట పెట్టుకుని కాశీ వెళ్తాడు. వెళ్ళి ఆయన ఏమంటాడు, నా కర్మ ఫలితం కర్మశేషం కొంత ఉండిపోయింది, అది ఈ జన్మలోనే నేను అనుభవిస్తాను, దానివల్ల నాకేమొస్తుంది అంటే నాకు గుడ్డిదనం వస్తుంది, అలాగే కుష్ఠరోగం వస్తుంది, ఇవన్నీ నాకు వస్తాయి, నువ్వు నాకు సేవ చేయి అంటాడు. మరి వాళ్ళు ఆ తపశ్శక్తితోటి ఏం చేశారు, వాళ్ళ కర్మ అంతా కూడా ఇక్కడ శరీరంతో అనుభవించారు. అక్కడ ఇంకా కర్మ లేదు, కర్మశేషం లేదు. అందుకనే మీకు చూడండి, స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ముక్తి. కర్మల్ని దగ్ధం చేసే ప్రాంతం ఏదైనా ఉందంటే కాశీ. కాశీలో పేడ పురుగు గొప్పదా, ఇక్కడ ఉన్నటువంటి కుబేరుడు గొప్పవాడా? కాశీలో పేడ పురుగే గొప్పది. ఎందుకు? అది అక్కడ చచ్చిపోతే ఇంకోసారి పుట్టదు, దాని జన్మ లేదు. వాస్తవం. రామకృష్ణ పరమహంస ఒకసారి ఆయన ధ్యాన సమాధిలో కూర్చుని, కాశీలో ఎవడు చనిపోయినా వాడి చెవులో, వాడి కుడి చెవి పైకి ఉంటుంది, వాళ్ళ చెవిలో తారక మంత్రాన్ని శివుడే స్వయంగా ఉపదేశిస్తున్నాడని చెప్తున్నారు. కొన్ని వేల శవాలు వచ్చేస్తున్నాయి, కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు, వీళ్ళందరికీ శివుడే చెప్తున్నాడా అన్న ఉద్దేశంతో ఆయన ఒకసారి ధ్యాన సమాధిలో చూసి, నిజమే ఆయనే చెప్తున్నాడు, ఆయనే అన్ని రూపాలుగా మారి చచ్చిపోయిన ప్రతివాడి చెవులోనూ తారక మంత్రం చెప్తున్నాడు అని ఆయనే చెప్పారు. ఎందుకు ఆయన గొప్పవాడు రామకృష్ణ పరమహంస? ఏదైనా ఒక మంత్రం ఉంది అంటే ఒక మాల తిప్పితే ఆ మంత్రాధిష్టాన దేవత ఆయన కనబడేది. దశమహావిద్యలను అలాగే సాధన చేసినప్పుడు ఆయన చెప్పాడు, అన్నిట్లో కల్లా అందమైనటువంటిది లలితా త్రిపుర సుందరి అని చెప్పాడు ఆయన. అలా ఇప్పుడు ఏమవుతోంది అంటే ఈ శరీరం అంతా కూడా ప్రోగ్రామింగే. ఉదాహరణకి మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నాయి మిగతా వ్యక్తుల దగ్గర. మీరు ఒక ఇల్లు రెంట్ అద్దె తీసుకోవాలి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర 100 రూపాయలే ఉంటే చాలా తక్కువ స్థాయిలో ఇల్లు వస్తుంది, 1000 రూపాయలు ఉంటే క్వాలిటీ, 1,00,000 ఉంటే మంచి ఇల్లు వస్తుంది. ఇక్కడ ఇదంతా ఏంటంటే డబ్బు. ఈ డబ్బు అంతా కూడా దేవుడు పాపపుణ్యాల రూపంలోనే చూస్తాడు. మీ దగ్గర ఎంత పుణ్యం ఉంటే ఆ పుణ్యానికి తగ్గ ఇల్లు ఇస్తాడు. ఇల్లు ఇన్ ద సెన్స్ శరీరం. పెట్టి పుట్టాడు రా అంటారు. గత జన్మలో దానం చేశాడు కాబట్టి వాడికి ఇంత గొప్ప జన్మ వచ్చింది, ఈ జన్మలో వాడు అనుభవించగలుగుతున్నాడు. అలా ఏంటంటే ఈ కర్మలన్నీ మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం, ఎప్పుడు ఎదుగుతున్నాం, ఎప్పుడు పతనం అయిపోతున్నాం, ఇవన్నీ కూడా ప్రీ ప్లానింగ్ గా వచ్చేస్తాయి. తమేకం వేదానువచనేన వివిధశ్యంతి అన్నారు. అంటే బ్రహ్మగారు ఏదైనా రాసిన ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిన. మనం ఏదైనా ఫలితం ఉంది జ్యోతిష్యంలో, మేము సూచన మాత్రమే చేయగలం. సూచయంతి మనీషిన కోవక్త తారతమ్యస్య తమేకం వేద సమ్మిన. ఏది చేసినా, ఇందాక మీరు అన్నారే ఫలానా గ్రహం బాలేదు జపం చేసుకో, మారితే మారుతుంది, అది మారాలి మారకూడదు అన్నది కూడా ఆయనే రాస్తాడు. మనకు ఒక రోగం తగ్గే యోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ చాలా ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఒక్కసారి అందులోకి వెళుతూ ఉంటే దాని లోతు ఎంత ఉంటుంది అంటే, మనం ఎవరెస్ట్ని పడుకోబెడితే కిందకి ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఉంటుంది, తెలుసుకోలేము అసలు మనకి. ఎందుకంటే ఈ కర్మలు అన్నవి చాలా ఇంటర్లింక్డ్. సంచిత కర్మలు ఉంటాయి, ఆగామి కర్మలు ఉంటాయి, ప్రారంధ కర్మలు ఉంటాయి. సంచిత కర్మలు అంటే ఏంటి, పూర్వ జన్మల నుండి మీ క్యారీ ఫార్వర్డ్ అయిపోయిన లీవ్స్ అన్ని ఈ సంవత్సరంలో వాడుకుందాం అని ఎలా అనుకుంటారో ఆ కర్మలన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మార్కండేయ పురాణం ఈజ్ ద బెస్ట్ పురాణం టు రీడ్. మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీటి గురించి. అందులో ఒక మహర్షి తండ్రి గారు ఉంటాడు. ఈయన కూర్చుని చెప్తాడు తండ్రి గారు, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీకు చదువు రావట్లేదు, ఇవన్నీ నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే, నాకు గత జన్మ స్మృతి కలిగింది, ఇప్పటికి నేను 10,000 జన్మలు ఎత్తాను, నాకు ప్రతి జన్మ జ్ఞాపకం ఉంది, గత జన్మలో నా తపశ్శక్తి వల్ల దీన్ని తెలుసుకోగలిగాను, అయితే ఆ జన్మలో చిన్న పొరపాటు చేయడం వల్ల మళ్ళా నేను తిరియజ్ఞోనిలో పుట్టి అంటే ఈ భూమి మీద అవతరించడం జరిగింది, నాకు మళ్ళా జన్మ అంటూ అక్కర్లేదు, నేను పుట్టాలని అనుకోవట్లేదు, అందుకనే నేను మళ్ళా ఈ పెళ్లి చేసుకోవడం చదువుకోవడం వీటిలో ఉండాలని అనుకోవట్లేదు అని ఆయన అంటాడు. అంటే బంధాలలో ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? అంటే రుణం ఉంటుంది కదా, ఎప్పుడైతే రుణం ఉండిపోతుందో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. వాళ్ళ మీరు ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు, తీర్చలేకపోతే వచ్చే జన్మలో వాడికి రుణపడిపోతారు. ఇప్పుడు అట్లా ఇది చెప్తుంటారు ప్రతి ఒక్కరు, వాస్తవమే. అలానే ఒక్కరి దగ్గరే మనం అప్పు చేయం కదా, ఎంతో మంది దగ్గర చేస్తాం అలాంటి బుద్ధి ఉన్నప్పుడు. అలానే ప్రతి ఒక్కరితో బంధాన్ని పెట్టుకోవాలి అంటే ఎలా సాధ్యపడుతుంది? ఉంటుంది. వాళ్ళందరూ ఒకే ఇంట్లో పుడితే
ఇప్పుడు ఒకళ్ళు ఉంటారండి, ఒకళ్ళ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట పుడతాడు, వేరే చోట పెరుగుతాడు, వేరే చోట సంపాదించుకుంటాడు, ఇంకేదో చోట తింటూ ఉంటాడు, ఇంకో చోట చచ్చిపోతాడు. ఎంతమందితో సంబంధం ఏర్పడింది? మరి అవన్నీ కర్మానుగతైన ఫలితాలే కదా. ఓకే, మీకు ఇంత ఎందుకండి? ఇప్పుడు పూర్వజన్మల గురించి డిస్కవరీ ఛానల్లో మనం ఎన్ని చూసాం. పలానా వాడికి పూర్వజన్మ స్మృతి కలిగింది, చిన్న కుర్రాడు గత జన్మల గురించి చెప్తున్నాడని వెళితే నిజంగా వాళ్ళ పేర్లు ఇవన్నీ చెప్పాడు. మరి పూర్వజన్మ వాసనలు ఉన్నట్ట లేనట్ట? ఉన్నాయి. ఇందులో మనం బ్రహ్మరాసిన రాతని మార్చలేము, ఎందుకంటే మనకు అంత శక్తి లేదు. మనం మామూలుగా మనం ఒరిజినల్ గా ఒక ప్రోగ్రామ్ రాసుకుని, అంటే ఈ రోజు ఇలా ఉండాలి అనుకుంటేనే మనం చేయలేము దాన్ని. అలాంటిది ఇంకా బ్రహ్మ రాసిన దాన్ని మనం ఏం మార్చేస్తాం? మార్చలేం. ఆయన ఎంత పర్ఫెక్ట్ గా రాశాడు, ఇవేం మార్చలేం. మార్చగలిగిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళు తపోధనులు, వాళ్ళకి ఆయుర్దాయం ఇవి కానీ ఇవన్నీ కూడా. మరి మహావతార్ బాబాజీ ఆయన ఎంతకాలం నుండి ఉన్నారు, గొప్ప గొప్ప సిద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా మార్చుకున్నారు అంటే తపస్సు, ఆ తపశ్శక్తి వల్లే మార్చుకోగలుగుతారు. ఓకే, మానవ మాతృలకి సామాన్యులకి ఇది కష్టం. మనం సరిగ్గా 8 గంటలు 12 గంటలు తిండి లేకపోతేనే ఉండలేం కదండి. అల్లాడిపోతాం. ఓ రోజు నిద్ర లేకపోతే మీరు ఏమవుతారు? అలాంటిది మనం ఏం మార్చగలుగుతాం? ఒక ఆయన, మీరు నాగసాధువులను చూస్తే ఒక ఆయన చెయ్యలా ఎత్తుంచేశాడు, 12 సంవత్సరాలు ఎంత చేదింపలా. వాళ్ళు చేతులు వెళ్ళి బక్కగా అయిపోయి ఇక్కడ నుండి ఇంత గోర్లు పెరిగిపోయి, అంత సాధన చేసే వాళ్ళకే ఇది లేదు కదా. మనం తెల్లారు లేస్తే పొద్దున్న టిఫిన్ తినకపోతే మధ్యాహ్నానికి పడిపోతాం. మనం ఏం మార్చగలుగుతాం? కాకపోతే మార్చచ్చు, ఆ శక్తిని మనం పోగేసుకోవాలి. అది కూడా ఆధ్యాత్మికంగా అయి ఉండొచ్చు, ఆది భౌతికంగా అయి ఉండొచ్చు, ఆది దైవికంగా అయి ఉండొచ్చు. చాలా మార్గాలు. ఏంటి వీటికి అంటే వ్యత్యాసం ఏంటి మూడిటికి? అంటే ఇప్పుడు మీకు భగవంతుడిని చేరుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి, నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. అందులో ఒకళ్ళు కీర్తనల ద్వారా ఆయన దగ్గరికి వెళ్తారు. ఒకడు భక్తి, మార్కండేయుడు లాంటి ఆయన భక్తి, పాదాలు పట్టుకుంటే ఇంకా శివుడు వచ్చేసాడు. అలాగే మీరు నాయనార్ల కథ విన్నారనుకో, 63 నాయనార్లు ఉంటారు. పేరు విన్నారా? పెరిగి పురాణం అనే పుస్తకం ఉంటుంది. ఇప్పుడు ఆళ్వార్లు ఎలా 12 మంది ఉన్నారు, 63 నాయనార్లు ఉంటారు. మీరు పంచభూతాత్మక లింగాలంటే కాళహస్తి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా వరుసగా ఈ 63 ఉంటారు. అందులో గుగ్గిలం నాయనారని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే శివుడికి ధూపం వేస్తూనే ఉంటాడు. సుగంధిం పుష్టివర్ధనం అంటే శివుడు వచ్చినప్పుడు మంచి వాసన వస్తుంది. ఇంకా ఆయన ఇంకేం అక్కర్లా, సుగంధిం పుష్టివర్ధనం, ఆ ధూపం వేసేయడం, అదిగో శివుడు వచ్చేసాడు అనుకోవడం, సమాధి స్థితిని పొందడం. ఆశ్చర్యపోతాడు శివుడు, అరే వీడేంట్రా ఇంత సమాధి స్థితిని గుగ్గిలం వేయడం ద్వారా తీసుకొచ్చేసాడని చెప్పి ఆయన పరీక్ష పెట్టదలిచాడు. ఈ గుగ్గిలం నాయనారు ఏం చేసేవాడు? ఆయన అలా ధూపం వేయడం, కూర్చోడం. ఓసారి ఏమైంది, వీళ్ళింట్లో ఇంకేం తినడానికిలా, ఈ గుగ్గిలం నాయనారు ఇంట్లో భార్య ఏం చేసిందంటే మెడలో ఉన్న మంగళసూత్రాలు అమ్మేసి, మనకేం లేదు ఇది అమ్మేసి ఏదైనా తినడానికి పట్టరండి, పిల్లలు అన్నం తిని చాలా రోజులు ఏంటంటే అమ్ముకుని వెళ్తాడు. శివుడు గుగ్గిలం అమ్ముకునే వాళ్ళ వస్తాడు. ఇదిగో గుగ్గిలం అమ్ముతున్నాను, ఊర్లో ఉన్న గుగ్గిలం అంతా ఇదే, ఇంకా 15 రోజుల వరకు ఎక్కడా గుగ్గిలం దొరకదు అని రిక్షాలో పెట్టుకు అమ్ముకొస్తాడు. ఇతను అయ్యి బాబాయ్ ఇంకా గుగ్గిలం దొరకదంటున్నారు, మన దగ్గర ఉన్న డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి దాన్ని అంతా తెచ్చేస్తాడు. తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాడు. అన్నం ఏది? పెళ్ళాం పిల్లలకి అన్నం లేదు. తీసుకెళ్ళిన వాడు గుగ్గిలం తెచ్చాడు, ఇదేం తింటాను నేను అని అడుగుతుంది భార్య. లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఈయన సరే ఇంత గుగ్గిలే ఉంది కదా, ఇంత వేస్తేనే మనకి సుగంధం పుష్టివర్ధనం మంచి వాసన వచ్చింది, ఈ గుగ్గిలం అంతా వేసేస్తానంటాడు. మొత్తం ఉన్న ధూపం ఆ గుగ్గిలం అంతా వేసేసి పొగ వచ్చేస్తుంది మొత్తం. ఆయన అలా కూర్చుంటాడు అంతే, సుగంధం పుష్టివర్ధనం అని. ఆ పొగలో కూర్చుంటాడు, ఇంకేం లేదు, భార్యా పిల్లలు ఏమైపోయారు లేదు, వాళ్ళకి తిండిలేదు, ఈయనకి తిండిలేదు, ఏమీ లేదు. అక్కడ శివుడికి ధూపం వేసేసాం, అలా కూర్చున్నాం. పరమశివుడు పరిగెట్టుకుంటూ వస్తాడు తెలుసా, రోమాలు నెక్కబడుచుకుంటాయి. అరే వీడేమో తిండిలేదురా, వీడికి గుగ్గిలం అనవసరంగా ఇచ్చాను నేను, వీడు ఎలాగే కూర్చున్నాడు, 2 గంటలు అయిపోయింది, సుగంధం పుష్టివర్ధనం అంటాడు, వాళ్ళకి ఏం పెట్టడేంట్రా అని చెప్పి కుబేరుణ్ణి పిలిచి, గమ్మును వెళ్ళు వాళ్ళకి పంచపక్ష పరవాణాలు పెట్టు, ఫస్ట్ నేను వీడి దగ్గరికి వెళ్తాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఇల్లు అంతా కూడా బంగారంతో మార్చేసాయి, వాడికి కావలసినవన్నీ ఇచ్చేసాయి అని చెప్పి శివుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఈయన ఎదురుగుండా నుంచుంటాడు. ఈయన ఎలాగ సుగంధం పుష్టివర్ధనం అని కూర్చున్నాడు. అరే నేను వచ్చాను లేవరా అంటే, ఎంత బాగుందో స్వామి నీ దగ్గర వాసన, నిజంగా నువ్వు వచ్చినా ఇంతే బాగుంటుందో, నేను నిజంగా వచ్చాను నువ్వు కళ్ళు తెరవరా అంటాడు శివుడు. అంత పరమ నమ్మట్లేడు. పరమ భక్తులు, ఎంత భక్తి ఉందండి. అసలు ఒక ఆవిడ అరుణాచలం మామూలుగా పాదాల మీద మనం తిరగడానికే
పాదాలు పగిలిపోయాను ఒకడు, సాక్సులు వేసుకుని ఒకడు, అవును. మళ్ళీ ఈ పాదాలు పగిలిపోతే వెంటనే జెండుబాం అమ్మేవాడు ఒకడు. ఇలాంటి వాళ్ళు ఉన్న చోట పొరుల దండాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారండి. వాళ్ళ భక్తి ముందర మన భక్తి ఎంత? అటువంటి అంతమంది భక్తాగ్రేసరుల మధ్యలో మనం ఎంతటి వాళ్ళం? కీర్తన చేస్తుంటే ఇంక ఏమైపోయిందో మర్చిపోయి తన్మయత్వంతో ఓసారి సభలో, శివుడి సభలో పతంజలి మహర్షి, మీరు వినే ఉంటారు, ఆయన పాము. పతంజలి మహర్షి అంటే పాము. అవునా? నటరాజస్వామి ఒక కాలు ఎత్తి ఇలా ఉంచినప్పుడు ఈ కాలుకి చుట్టుకుని ఉంటుంది పాము. ఆయనే పతంజలి మహర్షి. వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ నంది, భృంగి మొదలైన వాళ్ళందరూ శివుడికి ఉత్సాహాన్ని కలిగించడానికి ఒకళ్ళేమో మృదంగం వాయిస్తారు, ఒకళ్ళు వీణ వాయిస్తారు, ఒకళ్ళు తబలా వాయిస్తారు. ఈ నుంచుంటాడు పాపం. ఈయన్ని చూసి వాళ్ళందరూ వెక్కిరిస్తారు. నువ్వు మాలా మృదంగం వాయించగలవా? నువ్వు మాలా పాట పాడగలవా? మాలా వేణునాదం వాయించగలవా? శివుడు భక్తుడు నువ్వేం చేయలేవని బాధ పెడుతుంటే పతంజలి మహర్షి డడండ 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 డడం అని స్తోత్రం చదువుతూ ఉంటే డమరకం వాయించిన సౌండ్ వస్తుంది. మృదంచిత, అది నాకు రాదు కానీ అది మీరు చదివితే డడండ డడండ డడన్, మీరు నెట్లో కొట్టచ్చు, పతంజలి కృత నటరాజ స్తోత్రం అని. అది చదువుతూ ఉంటే ఈ సౌండ్ ఎలా వస్తుంది. దానికి తన్మయత్వం పొందిపోయి శివుడు, రా నా కాళ్ళ మీదకి ఎక్కువ, నాతో సమానంగా నువ్వు నాట్యం చేస్తావు అని చెప్పి, ఈయన మరి నాట్యం చేస్తే ఆయనే చేసినట్టే కదా, కాళ్ళ మీద పెట్టుకుంటాడు. ఆయనకి దక్కింది ఎవరికి దక్కింది? అలాంటివి ఇన్ని మార్గాలు ఉన్నాయి భక్తికి. వాళ్ళనే మర్చిపోయి జీవితాలను అర్పించిన 63 నాయనార్లు ఉన్నారు. పతంజలి మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు. 63 నాయనార్లో భక్త కన్నప్ప కూడా ఒకడు కదా. అలా అంత భగవంతుడిని చేరుకున్న వాడికి ఇవేం ఉండవు, గ్రహస్థితులు ఉండవు, లేకపోతే ఏమో బాధలు ఉండవు, ఏముండవు. మనలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళం? తెల్లారు లేస్తే ఏదో భౌతిక ఆనందాలలో పడిపోయి గుర్తించలేకపోయే వాళ్ళు ఇలాంటి వ్యామోహం కదా. ఇప్పుడు ఇది ఎంతకాలం ఉంటుంది, ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది, ఇది ఆలోచన ఉండదు. ఎల్లకాలం మనం ఎలాగే ఉండిపోతాయేమో అని ఆలోచించుకుంటుంటారు. శాశ్వతం కాదు అనే ఒక సత్యాన్ని గ్రహించాలి. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.